ఉభయ రాష్ట్రాల మధ్య జల వివాదం ఒకటి వచ్చింది. అది బనకచర్లలో 80,000 కోట్ల రూపాయలతోటి బనకచర్ల ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టాలని చెప్పి చంద్రబాబు ప్రకటించడంతో తెలంగాణ ప్రాంతంలో ఒకవైపున రెచ్చగొట్టి పనులు చేసింది. వాస్తవానికి సిపిఐగా మేము చెప్పినప్పుడు ఏంటంటే అనేక వెనకబడిన ప్రాంతాలు హంద్రీనేవా, కాళేనగరి, వంశధార అంత ఉన్నాయి. వాటిని కట్టకుండా దీనిలోకి వెళ్తే కాలయాపడుతుంది అని చెప్పిన మాట వాస్తవం. అయితే చంద్రబాబు ఒక ప్రయోజనం ఇచ్చారంటే సముద్రంకు పోయే నీళ్ళవి అది తెలంగాణ వాడుకోవచ్చు, ఆంధ్ర వాడుకోవచ్చు, ఇద్దరు వాడుకుంటే సముద్రంకి పోతాయి కదా అనేది ఆయన. ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఏంటంటే మేము చర్చించి పరిష్కారం చేసుకుంటాం, కేంద్రంతో మాట్లాడతాం, అభ్యంతరమైన పద్ధతుల్లో ప్రాజెక్టు కట్టుకోవడం మంచిది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు. ఇది శుభపరిణామం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూల వైఖరితో ఏడైనా వెనకబడిన ప్రాంతాలకు నీళ్లు కావాలి, సముద్రం పోయే నీళ్లు ఈడ ఆపుకుని ఇద్దరు పంచుకోవడం మంచిది. దానికి అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకుంటే బాగుంటుంది మా సలహా కూడా. ఆ విధంగా ఒక పరిష్కార మార్గానికి వస్తూ ఉంది. అది అవసరం. కానీ ఈలోపు ప్రాంతీయ ధోరణి రెచ్చగొట్టేవాళ్ళు, పర్సనాలిటీ కలిసి ఇబ్బంది పెట్టేవాళ్ళు తయారవుతున్నారు. అది మంచిది కాదు. ఒకరోజు 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఈ రాష్ట్రం విడిపోయినంత మాత్రం తెలుగు శత్రువులేం కాదు. అది అందువల్ల ఎవరికి నష్టం లేని పద్ధతుల్లో పరిష్కారం చేసుకోవాలి తప్ప రెచ్చగొట్టే పని ఎవరు చేయకూడదు చెప్పి కోరుతాం.